నర్సాపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్ద చింతకుంటనందు నేడు 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సర్పంచ్ గుండె శివకుమార్తో పాటు లక్ష్మణ్, విజయ్ కుమార్, మహేష్ గౌడ్, వెట్టెల గౌరయ్య పాల్గొనడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు పరీక్షకు ఉపయోగపడే సామాగ్రిని స్థానిక యువకులు రాజేష్ గౌడ్ సహకారంతో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ అండ్ పెన్స్ అందజేయడం జరిగింది. పాఠశాల స్థాయిలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను గ్రామస్తులతో పాటు సందర్శించి అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ప్లాస్టిక్ రహిత సమాజం, వన మహోత్సవంకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఇందిరాజ్యోతి మేడం, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కొంచెం ఇటు తిరిగమ్మా, పట్టుకో. పూర్తి చేసుకొని యాన్యువల్ ఎగ్జామ్స్కు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మన గౌరవ ప్రధానోపాధ్యాయురాలు గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన సర్పంచ్ శివకుమార్ గారు, అదేవిధంగా విద్యార్థులు మంచి మార్కులతో పాస్ అయి పాఠశాలకు, గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలంటని చెప్పేసి వాళ్ళందరినీ అభినందించాలని, బయో మ్యాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ నిన్ను గమనిస్తాం. ఓరి దేవుడా, ఏం చేయాలో కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదేంటి? అదంతే. నిన్ను నీ తరాన్ని కాపాడు, భూమి మీద ఉన్న జంతువులను కాపాడు, ప్రకృతిని కాపాడు, అదే నిన్ను కాపాడుతుంది. నన్ను క్షమించండి. ఏం కావాలో కోరుకో నాయనా. మళ్ళీ నువ్వు కనబడకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేటట్టు జ్ఞానాన్ని ఇవ్వండి. తదాస్తు. ఏంటిది? బట్టల సంచి. ఇప్పటి నుంచి నువ్వు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ బట్టల సంచిని తీసుకొని వెళ్ళు. ప్లాస్టిక్ని నిషేధించు. ధన్యవాదాలు గురూజీ. సర్వే జన సుఖినో భవంతు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.